వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో సమంత ఫ్యాన్స్కి అండ్ ఇండస్ట్రీకి ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే సమంత రాజ్ నిడుమూరి పెళ్లి చేసుకున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలు వైరల్ అవుతున్న సందర్భంలో రాజ్ భార్య పెట్టిన ఒక ట్వీట్ కావచ్చు అండ్ దాంతోపాటు సమంతకి సన్నిహితులు చేసిన కన్ఫర్మేషన్ కావచ్చు ఈ వార్తలకి బలం చేకూర్చేటట్టు ఉంది. సో గతంలో మనం కూడా చూసినాం, చాలా ఇద్దరు సన్నిహితంగా ఉండే చాలా వీడియోస్ వైరల్ అయిన సందర్భం అండ్ కొన్ని ఫొటోస్ని సమంతనే అఫీషియల్గా షేర్ చేసిన సందర్భం. సో అందరు కూడా తెలిసిందే, పెద్దగా షాకింగ్ న్యూస్ అయితే ఇదేం కాదు. ఎప్పుడైనా పెళ్లి చేసుకుంటారు అని అనుకున్నారు, కానీ సో అది కూడా అఫీషియల్గా అనౌన్స్ చేస్తుంది సమంత అని ఎక్స్పెక్ట్ చేసారు సమంత ఫ్యాన్స్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు. కానీ దానికి భిన్నంగా సమంత పెళ్లి జరిగింది. సో అది కూడా ఈషా ఫౌండేషన్లో జరిగింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. సో ఈషా ఫౌండేషన్కి అండ్ సమంతకి చాలా కనెక్టివిటీ ఉంది. ఎందుకంటే 2021లో సమంతకి డైవర్స్ అయిన తర్వాత, నుంచి విడిపోయిన తర్వాత ఎన్నో ఇష్యూస్ ఫేస్ చేసింది, హెల్త్ ఇష్యూస్ అండ్ తనకి ఫిలింకి సంబంధించినవి పెద్దగా రాకపోవడం ఆపర్చునిటీస్, వీటన్నిటి వల్ల చాలా డిప్రెషన్కి వెళ్ళింది సమంత. సో ఆ సందర్భంలో కూడా చాలా టైం తను ఈషా ఫౌండేషన్లో గడిపిన సిచ్యువేషన్స్ మనకు తెలుసు. అండ్ ఈషా ఫౌండేషన్ నుంచి తను అఫీషియల్గా తన ట్విట్టర్ త్రూ ఫొటోస్ పెట్టడం కూడా తెలుసు. సో అందుకని ఈషా ఫౌండేషన్కి సమంతకి ఒక కనెక్టివిటీ ఉంటుంది అనమాట. సో వెనెవర్ షీ ఒక పీస్ ఆఫ్ మైండ్ కావాలనుకున్నా, లేదంటే ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకున్నా ఈషా ఫౌండేషన్కి రీచ్ అవ్వడం అండ్ దాంతోపాటు సద్గురుతో ఆమెకుండా సత్సంబంధాలు కూడా, ఇది వన్ ఆఫ్ ద రీజన్ అక్కడ సమంత పెళ్ళి జరిగింది అని వస్తున్న వార్తలకి బలం చేకూర్చేటట్టుంది. అండ్ దాంతోపాటు సమంత సన్నిహితులు కావచ్చు అండ్ రాజ్ సన్నిహితులు కూడా అవునని చెప్పే సిచ్యువేషన్స్ కనిపించింది. సో ఇవాళ సాయంత్రం వరకు లేదంటే రేపో అఫీషియల్గా కూడా అనౌన్స్ చేసే పరిస్థితి ఉంది. అయితే ఎందుకు సెకండ్ మ్యారేజ్ విషయంలో సమంత తూచి నిర్ణయం తీసుకున్నా కూడా ఎందుకు అనౌన్స్ చేయలేకపోతుంది అనేదే ఇక్కడ అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మనం చూసినాం, చేయికి సమంతకి డైవర్స్ 2021లో అయిపోయిన తర్వాత ఒక 1 year బ్యాక్ చేయి మ్యారేజ్ చేసుకొని తన లైఫ్ లీడ్ చేయడం స్టార్ట్ అయింది శోభితతో. అండ్ దాని తర్వాత సమంత ఒక్కతే అలోన్గా ఉండిపోవడం అండ్ కాస్త డిప్రెషన్లో ఉండడం, ఇవన్నీ ఇష్యూస్తో సమంత ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు సమంత పెళ్లి వార్త వినాలి అని ఎదురు చూసిండ్రు. సో సమంత కూడా మళ్ళీ ఒక ఫ్యామిలీ జర్నీ స్టార్ట్ చేయాలని కూడా ఇండస్ట్రీ వర్గాలు కూడా చాలామంది ఎక్స్పెక్ట్ చేసిండ్రు. సో ఆమెకు ఆ బ్లెస్సింగ్స్ ఇచ్చిండ్రు అండ్ తను కూడా ఒక మ్యారీడ్ లైఫ్ లీడ్ చేయాలని చాలామంది కూడా అనుకున్నారు. సో మొత్తానికైతే సమంత రాజ్ల పెళ్ళి జరిగిపోయింది అని రాజ్ భార్య పెట్టిన ఈ మనం చూస్తున్నాం కదా, డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ థింగ్స్ అని చెప్పేసి రాజ్ నిడుమూరి భార్య పెట్టిన ఈ ఫోటో చాలా వైరల్ అవుతుంది, ఈ పోస్ట్ చాలా వైరల్ అవుతుంది. సో ఎందుకు పెట్టింది అని అందరూ ఆలోచిస్తుంటే, షామిలి వీళ్ళకి సంబంధించిన పెళ్ళి జరిగిపోయింది కాబట్టి, సో ఇట్లా చేసే వాళ్ళకి ఇట్లే తెగించే వాళ్ళకి చేసే పనులు ఇట్లే ఉంటాయి అని పోస్ట్ అర్థం. సో తెగించి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు అనే ఒపీనియన్ అండ్ రాజ్ పైన ఉండే ఒక అక్కసు కావచ్చు, కోపం కావచ్చు, అవన్నీ కూడా షామిలి వెళ్ళబుచ్చింది. సో అందుకని అట్లాంటి పోస్ట్ పెట్టింది. సో ఆమె పొద్దున్న పోస్ట్ పెట్టడం, ఆ పోస్ట్ పెట్టిన కొన్ని గంటలకే రాజ్ సమంతల పెళ్ళి జరిగిపోయింది అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, ఇవన్నీ కూడా ఒకేసారి జరిగాయి. అంటే వీళ్ళ పెళ్ళికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షామిలికి కూడా ఉండవచ్చు. సో అందుకని ఇట్లాంటి పోస్ట్ పెట్టి ఉండవచ్చు అని కూడా సినిమా వర్గాల్లో చర్చ జరుగుతుంది, ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. సో మొత్తానికైతే గతంలో వీళ్ళు సన్నిహితంగా ఉండే ఫొటోస్ వైరల్ అయినాయి అండ్ వీళ్ళ వీడియోస్ వైరల్ అయినాయి, కలిసి టుగెదర్ జర్నీ చేసేది వైరల్ అయింది. అండ్ దాంతోపాటు టుగెదర్ వీళ్ళు బ్రతుకుతున్నారు అనే విషయం అయితే ఓపెన్ సీక్రెట్గానే ఉంది. సో పెళ్ళి అనే విషయం రాకపోయినా చేసుకుంటారేమో అనేదైతే వార్తలు గుప్పమనిపించాయి. సో మొత్తానికైతే సమంత రాజ్ పెళ్లి జరిగింది. సో వీళ్ళిద్దరూ ప్రొడక్షన్ హౌస్ ఒకటి స్టార్ట్ చేసారు అండ్ దాంతోపాటు ప్రొడక్షన్ హౌస్ నుంచి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని ఇంటెన్షన్స్ స్టార్ట్ చేసి ఒక సినిమా కూడా రిలీజ్ చేసారు. సో ఇంకొక సినిమా కూడా ప్లానింగ్ అనేది జరుగుతుంది. సో అటు ఇండస్ట్రీకి దూరంగా ఉండకుండా, కెరియర్కి దూరం ఉండకుండా వాళ్ళ ప్రొఫెషనల్ వర్క్ కంటిన్యూ అవుతూనే, సో సమంత రాజ్ తీసుకున్న డెసిషన్ సినిమా వర్గాలను అందరినీ అండ్ దాంతోపాటు సమంత ఫ్యాన్స్ అందరినీ ప్రత్యేకంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తానికైతే సమంత మళ్ళీ ఒక బిగ్ రిలీఫ్లోకి వెళ్ళిపోయిందని కొంతమంది, అండ్ సమంత పెళ్ళి విషయం తెలిసింది, చాలా హ్యాపీగా తను ఫర్దర్ ఫ్యూచర్ లైఫ్ లీడ్ చేయాలని. సో గతంలో ఆమెకు జరిగిన ఇష్యూస్ అన్నిటి కూడా పులి స్టాప్ పడిందని ఇంకొంతమంది, ఇట్లా డిఫరెంట్గా సమంత ఫ్యాన్స్ అయితే రియాక్ట్ అవుతూ వస్తున్నారు.
అయితే చూడాలి మరి ఇవాళ రేపా సమంత అఫీషియల్గా ఎప్పుడు దీనికి సంబంధించిన ప్రకటన ఉంటుంది అనేది.